రైతు సోదరులకు నమస్కారం అండి. మేము పొడిమి అగ్రిమార్ట్ నుంచి. సో ఇప్పుడు మార్చి టైం, అరటి రైతులు చిన్న మొక్కలు ఇప్పుడు నాటే టైం. ఆల్రెడీ పెట్టి చాలా మంది 10 రోజుల టైం ఉంటుంది, కొంతమంది ఇప్పుడు నాటే టైం ఉంటుంది. సో అరటి మొదటి పిలకలు ఇప్పుడు మేజర్గా మనకు వచ్చే సమస్యలు ఏంటంటే సార్, మెయిన్గా ఈ వేరుకులు వస్తుంది సార్. దాంతోపాటు సుడి ఫ్రీగా రాకపోవడము, హెల్తీ లీవ్స్ రాకపోవడము, ఈ సమస్యలతో చాలా మంది రైతులు ఇబ్బంది సరిగా రాకపోవడం, ఈ సమస్యలతో రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. ఈ టైంలో మనం ఒక్కోసారి డ్రెంచింగ్ చేయడం వల్ల చాలా టైం పడుతుంది, కూడా డెవలప్మెంట్ సరిగా రాదు సార్. సో రైతులకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఏమన్నా ఒకటి చెప్పగలరు? ఖచ్చితంగా. సో రైతు సోదరులకు నమస్కారం అండి. ఇందాక సతీష్ చెప్పినట్టు మొక్క నాడుతున్నాము. సో ఇప్పుడు కావాల్సిన మొక్కకు ప్రధానంగా కావాల్సిన అవసరాలు పీచ్ వేర్లు డెవలప్ కావడం, సుడి బాగా ఓపెన్ కావడము, వెజిటేటివ్ గ్రోత్, లీవ్స్ ఇవన్నీ సెట్ అయితే ఫస్ట్ అది సెట్ కావాలా, ఈ వాతావరణానికి మన భూమికి సెట్ కావాలా, రూట్ సెట్ కావాలా, ఈ ప్లాంట్ సెట్ కావాలా, తర్వాత వెజిటేటివ్ గ్రోత్ బాగుండాలా రైతుకి, తర్వాత ఎండ ఎక్కువ ఉంది. సో ఎండ ఎక్కువగా ఉంది, క్లైమాటిక్ కండిషన్స్ కూడా, ఎబయాటిక్ స్ట్రెస్ కూడా ఇది. సో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి, తర్వాత ఓవరాల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కి బెనిఫిషియల్ మైక్రోబ్స్ అని మనం కేఎన్ బయోసైన్సెస్ సుధారెడ్డి మేడంతో మనం చర్చించినప్పుడు, మేడం ఈ మొక్కకు కావాల్సిన ప్రధానమైన మైక్రోబ్స్, పూర్తిగా బయలాజికల్ ప్రోడక్ట్ మైక్రోబ్స్ని కేఎన్ రూట్ విటా అని మనము, రూట్ విటమిన్స్ అంటే రూట్కి మొక్కకు కావాల్సిన విటమిన్స్ను ఈ ప్రోడక్ట్ ద్వారా, బయలాజికల్ ప్రోడక్ట్ ద్వారా మనం అందిస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న ట్రైకోడర్మా నుండి సూడోమోనాస్ అండి ఎగ్జాంపుల్. సో ఇవి ఏం చేస్తాయంటే వేరుకుళ్ళు రాకుండా, ప్రధానమైన సమస్య వాటర్ ఎక్కువ పెడుతుంటారు, గ్రోత్ కావాలి, రూట్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అప్పర్ సర్ఫేస్లోనే రూట్ ఉండడం వల్ల. సో దానికి అది వెరీ ససెప్టబుల్ టు వేరుకుళ్ళు. సో ఈ వేరుకుళ్ళకు ట్రైకోడర్మా సూడోమోనాస్, తర్వాత వెజిటేటివ్ గ్రోత్కి బెనిఫిషియల్ మైక్రోబ్స్, అజటో కావచ్చు, అజోస్పెర్లమ్ ఇలాంటివి. సో అట్లా ఓవరాల్గా ప్లాంట్ను దృష్టిలో పెట్టుకుని చిన్న మొక్కని మనం ఆ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. దాని పేరు కేఎన్ రూట్ విటా. సో కేఎన్ రూట్ విటాలో ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు నువ్వు అడిగిన మూడింటికి, అంటే రైతు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే వేరుకుళ్ళకి, పీచ్ వేర్ డెవలప్మెంట్ కి, సుడి బారాడానికి, హెల్త్ లీవ్స్, తర్వాత క్లైమేట్ నుంచి ఎబయాటిక్ స్ట్రెస్ మొక్క తట్టుకోవడానికి. సో ఇవన్నిటిని తట్టుకొని నిలబడడానికి మనము కేఎన్ రూట్ విటాని మనం అతి త్వరలో, అంటే రేపటి నుంచి మన రైతులకు అందజేయడం జరుగుతుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మనం ఈ స్క్రీన్ మీద నెంబర్ వేద్దాం సార్. సో ఎవరైనా మన మొక్కలు తెచ్చుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు నాటిన వాళ్ళు కానీ, నాటి 10-12 రోజులు అయిన వాళ్ళు ఇమీడియట్గా దాన్ని డ్రించింగ్ చేసుకోవచ్చు. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే వదలాలి. సో ఉదయం అయితే 12 గంటల లోపల, సాయంత్రం అయితే 4:30 పైన. సో 12 to 4 కాకుండా 12 to 4 అంటే అల్ట్రావైలెట్ రేస్, హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మైక్రోబ్స్ అంత ఈజీగా పెనట్రేట్ కాలేవు సాయిల్లో. సో కూల్ క్లైమేట్లో అయితే ఈజీగా పెనట్రేట్ అయితే, ఈవినింగ్ టైంలో అయితే దానికి ఇట్ విల్ హ్యావ్ అనదర్, అంటే మనకి 12 hours టైం ఉంటుంది దానికి పెనట్రేట్ కావడానికి సాయిల్లో. సో అప్పుడు సాయిల్లోకి ఈజీగా వెళ్ళిపోయి పెనట్రేట్ అయిపోయి అక్కడ తన పాపులేషన్ని డెవలప్ చేసుకుంటా మళ్ళీ ఎండ వచ్చేటానికి దాని పాపులేషన్ డబుల్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది ఒకటే చిన్న మనవి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. ఇది మీ పొడిమి అగ్రిమార్ట్ నుంచి చిన్న మొక్కల యాజమాన్యం గురించి ఒక చిన్న సలహా. ధన్యవాదాలు.